ఎంటెక్ కానీ చేసిన వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కూడా సింగరేణిలోకి వస్తున్నారు. జాబ్ అంటే పని చేసేవానికి ఎంజాయ్, పని చేయని మాత్రం అబ్బా ఈ డ్యూటీకి పోవడా అనిపిస్తుంది. అంతేనా, మనం హ్యాపీ. ఇప్పుడు ఈ దసరా దీపావళికి బోనస్ ఇస్తారంట కదా సార్, మళ్ళీ అదంతా వాళ్ళ శాలరీ నుంచే కట్ అయిపోతుందంట. అమావాస్య టైంలో భూమిలో కదలికలు వస్తాయి కదా, అమావాస్య రోజున పౌర్ణమి రోజున ఆ కదలికలు వచ్చిన టైంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి భూమిలో. జాబ్ విలువ తెలిసిన వాళ్ళు ఉద్యోగం కావాలి అని సింగరేణికి వస్తున్నారు. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రీ క్వార్టర్ ఉంది, ఫ్రీ వాటర్ ఉంది, ఫ్రీ పవర్ ఉంది, ఏసీ. చేసుకుంటే ఒక 50,000 వస్తుందా? 50,000 నేను బాగా సీనియర్ను. లక్ష 2 లక్షలా? ₹1,00,000 దాకా వస్తాయి నేను చేస్తే. సో వెనకాల యూత్ మొత్తంలో నువ్వు 50,000 ఏంటంటే లక్షలు వస్తాయి. ఎంత వస్తాయి కాకకి? ఎన్ని వస్తాయి? 1.5 lakh వస్తుందా కాక? కాక 1,50,000 వస్తుంది అంట కదనే. చెయ్యనని చెప్తారేనా, చేతి వస్తాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ సింగరేణి లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అంటే మీరు ఏమని చెప్తారు? ప్రెసెంట్ కంటే లాస్ట్ ఇయర్ కూడా లాభాల్లో ఉంది, కానీ ఇక ముందు లాభాలు రాకపోవచ్చు. ఎందుకంటే నమస్తే, నా పేరు వెంకటస్వామి, హెడోర్మెన్, వకీల్పల్లి మైన్. సింగరేణిలో RG2 ఏరియాలో మేము పనిచేస్తున్నాం. మేము సేఫ్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం. మా దగ్గర ఉన్న 2 సీమ్లలో వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకటి 3 సీమ్ మరియు 4 సీమ్లో. ఒకటి కంటిన్యూస్ మైనర్తో బొగ్గు తీస్తూ ఉన్నాం, రెండవది LHD స్టవింగ్ చేసి బొగ్గు తీస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా మేము ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రక్షణ చర్యలు అనేది చాలా పకడ్బందీగా అమలు చేస్తూ ఎవరికి ప్రమాదం జరగకుండా, అందరూ తెలివైన ఉద్యోగులే కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎక్కడ లోపాలు లేకుండా ప్రతిదీ కూడా రక్షణ విషయంలో రాజీ పడకుండా వర్క్ చేస్తూ రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ఉత్పత్తి కూడా అదేవిధంగా తీస్తూ మా మైన్లో G7 G8 కోల్ వస్తుంది. రోజు 1,600 టన్నులు బొగ్గు తీస్తూ ఉంటాం. దీనిలో భాగంగా చాలా రక్షణ చర్యలు తీసుకొని మా ఉద్యోగస్తులు ఈ వకీల్పల్లికి గతంలో కూడా మంచి బహుమతులు సాధించారు. రక్షణ విషయంలో రాజీ పడకుండా, ఉత్పత్తి విషయంలో రాజీ పడకుండా ఎన్నో రకాల రక్షణ సేఫ్టీ టూల్స్ ఉంటాయి మా దగ్గర. సపోజు ఒక ఉద్యోగి తీసుకున్నట్లయితే మొదటగా ఫస్ట్ హెల్మెట్ ఇంపార్టెంట్ అతనికి, అలాగే ఈ చిన్ స్ట్రాప్ పెట్టుకోవడం సెక్షన్లో రక్షణలో ఒక పార్ట్. తర్వాత బెల్ట్, క్యాప్ ల్యాంపు, షూస్ ఉంటాయి, ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే గ్లౌజ్ ఉంటాయి, గ్లౌజ్ వేసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత గాగుల్స్ ఉంటాయి, వెల్డింగ్ పనులు అవన్నీ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా హెల్మెట్, షూస్, క్యాప్ ల్యాంపు, ఈ చిన్ స్ట్రాపు, బెల్ట్, హ్యాండ్ గ్లౌజ్, గాగుల్స్ పెట్టుకొని ఏ రకమైన ప్రమాదం జరగకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఒకప్పటితో పోల్చుకుంటే టెక్నాలజీ కూడా డెవలప్ అయింది కాబట్టి రకరకాల సపోర్టింగ్ మిషన్స్ కూడా వచ్చినాయి. ఒకప్పుడు మాన్యువల్గా మనం వేసేవాళ్ళం, ఇప్పుడు బోల్టర్తో వేస్తున్నాం. దాంట్లో కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ముందుకెళ్ళినాం. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు సింగరేణిలో చాలా మట్టుకు సేఫ్టీ అనేది అవేర్నెస్ బాగా పెరిగింది. దీనికి మా మైన్ మేనేజ్మెంట్ కానీ, మా దగ్గర ఉన్న సేఫ్టీ ఆఫీసర్ గారు, మేనేజర్ గారు, ఏజెంట్ గారు, మా ఏరియా GM గారు ఇచ్చిన సలహాల మేరకు మేము ఎక్కడ కూడా రాజీ పడకుండా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. మేము హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ అనేది తీసుకొని ఈ సేఫ్టీ ఆడిట్ ఒక ఆడిటబుల్ డాక్యుమెంట్ తయారు చేసుకొని దీంట్లో ఇంప్లిమెంటర్ ఉంటాడు, మానిటర్ ఉంటాడు. దీనివల్ల ఆల్మోస్ట్ మేము అన్ని ఇన్సిడెంట్స్ అన్నీ ఎలిమినేట్ చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. సో ఒకప్పటి వర్కింగ్ చూసుకుంటే ఇప్పటి వర్కింగ్ చాలా తేడా ఉన్నాయి. అప్పటికి ఇప్పుడంతా మెషినరీ మైనింగ్ కాబట్టి చాలా జాగ్రత్తగా మేము వర్క్ చేసుకుంటూ మా ప్రొడక్షన్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు చేయబట్టి ఇక్కడ? నేను 2008లో అపాయింట్ అయ్యాను. అప్పటి నుండి లాంగ్ వాల్లో, బ్లాస్టింగ్ గ్యాలరీలో, కంటిన్యూస్ మైనర్లో, తర్వాత ఓపెన్ కాస్ట్ ఇన్పిట్ క్రషర్లో ఇలా వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, ఎక్కువ ప్రమాదాలు అంటే ఎట్లాంటి పరిస్థితులలో జరుగుతాయి, ఎట్లాంటివి జరిగినాయి ఇప్పటి వరకు ప్రమాదాలు? ఆల్మోస్ట్ ప్రమాదం జరగడానికి ఆస్కారం లేకుండానే మేము సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఏంటి, మనం కోల్ తీసే బొగ్గు తీసే క్రమంలో ఒక్కొక్కసారి కొన్ని చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయి. అవి కూడా మేము రెక్టిఫై చేసుకుంటా ఉన్నాం. సో ఆల్మోస్ట్ తగ్గించేసినాం. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మట్టుకు ఎలిమినేట్ చేసినాం. ఇన్సిడెంట్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ అన్నీ చేసినాం.
కొన్నిసార్లు మనం నేచర్కి ఎగనెస్ట్గా చేస్తున్నాం కదా, ప్రకృతి విరుద్ధంగానే కదా మైన్ అనేది. కాబట్టి జరుగుతూ ఉంటుంది. దాన్ని మేము ఎంతసేపు మా మేనేజ్మెంట్ కానీ, మేము కానీ, మా సూపర్వైజర్లు, మా ఉద్యోగులు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రమాదాన్ని జరగకుండా చూసుకుంటాం. డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీ పేరు? చంద్రయ్య. చంద్రయ్య. సో ఏం చేస్తారు అన్న? బిట్ షార్ప్నర్. ఓకే, బిట్ షార్ప్నర్. ఓకే. అంటే ఏం చేస్తారు వీటితోటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బిట్ లోపల బొగ్గు కోసడానికి, బ్లాస్టింగ్ చేయడానికి, ఓకే, ఓలేసడానికి. ఓకే. సో అవి ఒకసారి చూపిస్తారా? వాటిని ఏమంటారు? బిట్లు. బిట్లు అంటారా? సో అంటే వీటిని షార్ప్ చేసిరు మీరు. సో అంటే వీటితోటి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? బొగ్గు కోస్తారు. ఓకే, ఉంటుంది దానికి. ఓకే. ఫిట్టింగ్ చేస్తారు. ఫిట్టింగ్ చేసి హోల్కేసి కోస్తారు. హోల్ కట్టర్స్. అంటే మనము అంటే బోర్ వేస్తాం కదా ఇంట్లో. సో అది లోపలికి ఎట్లా షార్ప్ వెళ్తుందో అట్లా ఇది బొగ్గులో దిగుతా ఉంటుంది. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు అన్న? నేను 36 సంవత్సరాలు. 36 సంవత్సరాల. సో అంటే ఎప్పుడు ఉంది మీ రిటైర్మెంట్? 2028. 2028లో ఉందా? అంటే మా అంటే ఇంకా ఒక 4 సంవత్సరాలేమో. 2 సంవత్సరాల కంపెనీకే పోతుంది. 6 నెలలు చేయాలి అంతే. ఇంకా 6 నెలలు చేయాలా? అంతేనా? సో ఇంకా రిటైర్మెంట్ వస్తుంది. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీ జాబ్ వేరేలోకి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా పెట్టేయాలి. కొడుకు పెట్టేయాలా? ఏం చేస్తుంది మీ కొడుకు? కొడుకు ఇప్పుడు ప్రస్తుతానికి అట్టుగానే ఉన్నాడు. ఓకే. సో ఎంత వస్తుంది అన్న శాలరీ? సాలరా ఇక మనం చేసినట్టు డ్యూటీ ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. ఓకే. ఇంట్లో వంటే వాళ్ళు కై క్లియర్ కదా. అవును. సో ఈడ హీట్ ఎక్కువ ఉంటుంది కదా నీకు, కష్టం అవుతుందా? కష్టం అవుతుంది. ఓకే. తిన్నావా అన్న? ఏం తినేసి వచ్చినావు? నేను టిఫిన్ చేసిన. ఏది వడనా? వడ. డన్. థ్యాంక్ యూ అన్న. అంటే ఇక్కడ కొలి మీద అది చేస్తున్నారు. అంటే మనము ఇంటి దగ్గర ఎక్కడన్నా మన పల్లెటూర్లలో చూస్తే గనేటి కొడతారు చూడండి, అప్పుడు కొలిమి వేస్తారు కదా. సో అట్లా అనిపిస్తుంది నాకు. అన్న వాళ్ళని అడుగుదాం అసలు ఏం చేస్తున్నారు ఏంది అనేది. అన్న నమస్తే అన్న, మీ పేరు? శివాజీ. నా పేరు శివాజీ. ఇది కొలిమే అన్న? కొలిమే ఇది. ఓకే. అంటే ఏం చేస్తున్నారు? మనం గొడ్డలు ఇట్లా షార్ప్ చేస్తాం. షార్ప్ చేస్తాం గొడ్డలు, బూషరాలు ఇవన్నీ షార్ప్ చేస్తే లోపల మన తుంటలు కొట్టడానికి, గొడ్డలు నరకడానికి పనిచేస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇవి చేసిరు కదా, సో వీటిని ఏమంటారు అన్న? ఓకే. తాడు నరకడానికి పనిచేస్తాను. అంటే ఇనుప తాడుని తాడు ఉంటుంది మనకి, ఈ తాడు అదే. ఓకే. ఆ తాడు నరకడానికి ఇవి వాడి ఆ తాడుతోని బార్కెట్లు కడతారు. ఇట్లా బార్కెట్ అటు మట్టి నింపడానికి బార్కెట్. ఓకే. సో వాటిని కట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇవన్నీ మనం తయారు చేస్తాం ఇక్కడ. ఓకే. డైలీ ఉంటుందా అన్న ఈ వర్క్? డైలీ ఉంటుంది. ఓకే, డైలీ ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు అన్న? నేను 10 years నుండి చేస్తాను. 10 years నుంచి చేస్తాను. 10 years చేస్తాను. సో అంటే సింగరేణిలో జాబ్ రావాలని చెప్పేసి కోరుకున్నారా, లేకుంటే ఎట్లా? నాది కూడా డిపెండెంట్ వర్కే. మా మదర్ నుంచి. ఓకే. అమ్మ ఏం చేస్తుండే? అమ్మ జేమ్ హౌస్లో చేస్తుండే, ప్యూను. ఓకే. తర్వాత నాకు వస్తే నేను ఈ పని ఇంట్రెస్ట్తో ఈ పని నేర్చుకున్నాను. ఓకే. బేసిక్గా కూడా కమ్మరి వాళ్ళమే అట్లా. ఓకే. అది ఇది అలవాటు అయిపోయింది. ఈడ హీట్ దగ్గర ఎక్కువ ఉంటారు కదా, ఏమనిపోయేదా? అలవాటు అవుతుంది. అలవాటు చేసుకోవాలి మన పని. ఏదైనా వర్క్ ఆడే ఉంటుంది మైండ్లో, దానికి తగ్గట్టు మనం వెళ్ళిపోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ఇది ఉండే కదా, ఇప్పుడు వీటిని దానిలాగా చేస్తారా? దాన్నే చేస్తాం. కొంచెం దొడ్డు ముక్కలు తీసుకొని చేస్తే అట్లా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది ఇట్లా అయిపోతుంది. అవుతుంది. చేస్తే అవుతుంది. ఓకే. ఎన్ని అవర్స్ పడుతుంది అన్న ఇది చేయడానికి? 2 hours అట్లా పడుతుంది. ఓకే. దీని దగ్గర గుర్తి యాక్చువల్లీ మనం రౌండ్ పీస్ పెద్దది తీసుకుంటాం. ఓకే. పెద్దది తీసుకొని ఈ షేప్ తీసుకొస్తాం. ఓకే. అంటే మీకు సపోర్ట్ మ్యాన్ అన్నానా? అన్న రండి. సో మీరు చాలా సీనియర్ అంట, రండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు అన్న? 36 years. 36 years. ఏం భయం అవుతుందా? దగ్గర పెద్ద మనిషి. ఎన్ని ఇయర్స్? 36. రిటైర్మెంట్ ఎప్పుడు? ఈ 2025 30 తారీఖు రిటైర్మెంట్. సో ఇంకా అసలు 10 రోజులే ఉంది. 10 days ఉన్నది. ఓకే. 10 daysలో రిటైర్మెంట్. నేను వచ్చేసి నా అపాయింట్మెంట్ బెల్లంపల్లి. ఓకే. బెల్లంపల్లి ప్రస్థానం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వేరే మైన్లు తిరిగి ఈ మైన్కి రావడం జరిగింది. ఓకే. ఈ మైన్కి వచ్చేసి 20 years సర్వీస్ అవుతుంది. నేను పెద్దపల్లి ఉంటా. ఓకే. పెద్దపల్లిలో అప్పటి నుంచి. ఎట్లా వచ్చిండు అన్న మీకు జాబ్? ఎట్లా వచ్చింది జాబ్? మనం రన్నింగ్. ఓకే. రన్నింగ్లో వచ్చిన. ఓకే. నేను వచ్చే సపోర్ట్ మ్యాన్. నా పేరు సిరిశెట్టి రాములు. ఓకే. అంటే రన్నింగ్లు అంటే ఎట్లా? రన్నింగ్ అంటే అప్పుడు కార్డు. ఓకే. బెల్లంపల్లి కార్డు తీయడం జరిగింది. ఓకే. అక్కడనే కార్డు ఇష్యూ అయిన తర్వాత అక్కడ రన్నింగ్ చేసిన. ఓకే. అక్కడ నుండి
రన్నింగ్ అయినాక అక్కడ అపాయింట్మెంట్ అయింది. ఓకే. ఒకవేళ ఇప్పుడు సింగరేణిలో జాబ్ రావాలంటే కష్టమా లేకుంటే టాలెంట్ ఉంటే వచ్చేస్తుందా? ఎడ్యుకేషన్ పరంగా అంటే టాలెంట్. ఓకే. ఇక మామూలుగా అంటే ఛాన్స్ లేదు, ఓన్లీ డిపెండెంట్. ఓకే. మెడికల్ ఇన్వాల్వ్డ్ అయితే మాత్రమే మైనర్ రావడానికి అవకాశం ఉంది. అయితే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా, నేను పీజీ చదివినా, నాకు ఇలా జాబ్ వస్తుందా? రాదు. రాదా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏం ప్రాసెస్ అన్న? ఏం ప్రాసెస్ అంటే మీకు ఈ మైండ్ తరఫున ఏమైనా జాబ్స్ పడితే దాని క్వాలిఫికేషన్ కరెక్ట్ అయితే అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా నీకు వస్తుంది టాలెంట్ ఉంటే. ఓకే. జాబ్లు ఎప్పుడు పడతాయి? జాబ్లు అంటే మనకు బీటెక్, మైనింగ్ బీటెక్, మైనింగ్ మెకానికల్ అలాంటివి ఉన్నప్పుడే జాబ్స్. ఓకే. ఏం చదువుకురన్నా మీరు? మేము అప్పుడు 10th. 10th? ఓకే. సో అప్పటి 10th కి ఇప్పుడు 10th కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మామూలు 10th లెక్కకే లేదా? లెక్కకి లేదా? అప్పుడు 10th, ఇప్పుడు డిగ్రీ ఒకటే. ఓకే. ఎంతమంది పిల్లలన్నా? నాకు 3 అమ్మాయిలు. ఓకే. ఒక బాబు. బాబు కూడా బీటెక్ అయిపోయింది. ఓకే. జాబ్ చేయాలంటే చెయ్యన్నాడు. సో ఇంకేంది, 10 రోజులలో రిటైర్మెంట్ అయిపోతే కొడుకుకి వస్తుందేమో. రాదా? నేను డిపెండెంట్ మెడికల్ పోలే. ఓకే. చేయన్నాడు. ఇష్టం లేనప్పుడు మనం కూడా సింగరేణిలో పెట్టిద్దని ఆలోచన పెట్టియాలి. ఓకే. బెంగళూరులో కోచింగ్. అయితే ఇంతకుముందు కన్నారు కదా అన్న రన్నింగ్ అని, నాకు అది అర్థం కాలేదు. ఏంది అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు కార్డు ఇష్యూ అవుతాయి కదా, ఒక మినిమం ఒక 300 మెంబర్స్ రన్నింగ్ లైన్లో నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత అందులో ఫిజికల్గా ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళే రన్నింగ్ చేయడం జరిగింది. ఆ రన్నింగ్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళనే సింగరేణి జాబ్లో తీసుకుంటారు. ఆహా, అంటే పోలీస్కి ఎట్లా రన్నింగ్ లో చూస్తారో చెక్ చేస్తారో అట్లా చెక్ చేసి ఎవరైతే ఫిట్ ఉన్నారో వాళ్ళే, అంటే వాళ్ళకి దగ్గుదమ్ము ఉంటే వాళ్ళు ఎక్కువ పరిగెత్తలేరు కాబట్టి మధ్యలో పడిపోతారు కాబట్టి, సో ఫిట్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అట్లా వచ్చిన వాళ్ళను సింగరేణి తీసుకోవడం జరిగింది. సో అంటే ఎన్ని కిలోమీటర్లు? మినిమం 5 kilometers ఉంటుంది. 5 kilometers. మాదరం 1 incline to 3 incline. ఓకే. అక్కడ మాదరం. సో నువ్వు ఎన్ని నిమిషాల్లో ఉరికినావు అన్నా? నేను నిమిషాలని చెప్పలేను కానీ ఓకే, నా రన్నింగ్లో ఒక 71 ఉన్నది నా రన్నింగ్. మార్కులు? ఓకే, మార్కులు అని కాదు, మెంబర్ 71. అంటే ఫస్ట్ నుంచి తీస్తే అట్లా 71. అప్పుడు ఎంతమందికి జాబ్స్ ఉండే? మినిమం అప్పుడు ఒక 200 మంది తీసుకుంటే మన 70. ఇక నువ్వు టాప్లోనే ఉన్నావు. ఓకే. రన్నింగ్ అంటే కూడా మామూలు కాదు అది. ఇప్పుడు అయితే ఎవరు పరిగెత్తారు, అది కాన్ఫైన్. అది అంతేనా? 90% కాదు అలా. ఓకే. సో ఇప్పుడు రిటైర్మెంట్ అవుతావు కన్నా ఎన్ని వస్తుండొచ్చు పైసలు? మనకు సిఎంపిఎఫ్ వస్తుంది. ఓకే. ఒక అప్పుడు మనం కొద్దిగా లోన్ తీసినాం, ఒక 45 వచ్చింది, 45 lakhs. ఓకే. మళ్ళీ నెక్స్ట్ దీపిన తర్వాత 3 monthsకు గ్రాడ్యుయేట్ వస్తుంది, 20 lakhs. అది వస్తాయి. జనతా స్కీమ్ అది ఒక 10. అంటే లోన్ తీసి పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసి హౌస్ కట్టిన. ఓకే. ఓకే. అంటే డిస్టెన్స్ చేయాలని హౌస్ కట్టిన. సో ఎట్లా అనిపిస్తుంది అన్న రోజు జాబ్కి వస్తే? ఎట్లా అనిపిస్తుంది? ఇంటి దగ్గర ఉంటే ఎట్లా అనిపిస్తుంది? జాబ్ అంటే పని చేసేవానికి ఎంజాయ్, పని చేయని మాత్రం అబ్బాయి డ్యూటీకి పోవడా అనిపిస్తుంది. అంతేనా? మనం హ్యాపీ, డ్యూటీలో కూడా పర్ఫెక్ట్ ఉంటాం, మైండ్ మీద మంచి పేరు. సో అంటే అన్న దగ్గర అన్న కింద ఉండి చేస్తారు కదా మీరు? సపోర్ట్ కదా? సపోర్ట్ అండర్ గ్రౌండ్. నేను రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినా మెటీరియల్ చేసి అనుకున్నా. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది యూత్ నేను చూసిన, అందరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చేస్తున్నారా పనులు? అసలు ఎంజాయ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుండి ఒక్కొక్క బ్యాచ్ మన వచ్చినట్టు సీనియర్ ప్రకారం ఇక్కడ ఓసీ పోవడం జరిగింది. అలాంటి వాళ్ళని పట్టుకొని ఒక 15 years నుండి బ్యారికేట్లు వేస్తున్నా అండర్గ్రౌండ్లో. వాళ్ళని పట్టుకొని చేయిస్తా దరిదాపు. నా దగ్గర చేస్తారు వాళ్ళు, ఎంత పని చేయనివాడైనా కానీ చేస్తారు నా దగ్గర. ఓకే. అట్లా చేస్తారు కొంచెం, చాలామంది చేస్తారు. కొంతమంది మాత్రం అదే చేయని వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? చేయని వాళ్ళని చేపిస్తా నేను. చేపిస్తారా? చేయలేదు కాదు, ఇప్పుడున్న యూత్ అసలు మాట వింటారా? వింటారు, ఇక పర్సన్ బట్టి ఉంటుంది. ఓకే. ఒకవేళ ఆబ్సెంట్ అయితే? ఆబ్సెంట్ అయితే అంతే, వాళ్ళకి జీతం రాదు కదా. జీతం రాదా ఆబ్సెంట్ అయితే? అంటే సిఎల్లో ఈఎల్లో లీవ్ యాడ్ చేసుకుంటే జీతం వస్తుంది. పెన్నాన్ని పెడతారు జీతం. మ్యాక్సిమం డ్యూటీలు చేసుకోవడమే కరెక్ట్. అంటే ఇప్పుడు చాలామంది ఆబ్సెంట్లు అయిపోయి పనులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు చేయాలని మేము బాగా ప్రోత్సహిస్తాం దాదాపు 99%. వాళ్ళు చేయలేకపోతారు. మినిమం ఇప్పుడు మన మైండ్లో వకీల్పల్లినే 10-12 మంది డిస్మిస్ అయ్యారు.
వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఓకే, వాళ్ళ ఇగో సింగరేణి జాబ్ కోసం బయట చాలా చాలా మంది మంది కాంపిటీషన్లు ఉన్నారు. అంటే జాబ్ వచ్చిన వాళ్ళు చేయకుండా ఉంటే అసలు వాళ్ళకు తెలివి ఉండి చేస్తారా, తెలివి లేక చేస్తారా? అంటే ఎప్పుడన్నా నచ్చపనికి చెప్తారా మీరు? పెద్ద మనుషులు కదా, చాలా మందిని కూడా స్టడీ చేసినాను నేను. ఓకే, ఇక కొంతమంది మరీ మూర్ఖులు ఉన్నారు కదా, వాళ్ళని లైట్ తీసుకున్నాను. అలా జాబులు పోయినాయి. ఓకే, మా ఇంట్లో 12 మంది దాకా పోయినాయి. ఇంకా ఓటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే అందరూ సింగరేణి పని చేయాలంటే ఇష్టపడతారు కదా, అంటే మీ కొడుకు ఎందుకు వద్దనుకుంటుండు? కొడుకు అంటే ఆయనకు ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ రూట్లో పోదామని ప్లానింగ్ ఉన్నది, లేదంటే బిజినెస్ రూట్. అంటే ఇక్కడ బీటెక్ చదివిన వాళ్ళకి మేనేజర్ లెవెల్లో వస్తున్నాయంట కదా ఇక్కడ జాబ్లు. అయితే చెప్పుకోవడం వరకే ఉంటుంది, అది సాధ్యం కాదు. ఒక్కరికి మాత్రమే సాధ్యం అవుతుంది, ఆషమాషి కాదు. అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఆ పైకి వెళ్ళగలుగుతారు. ఓకే, డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. మీ పేరన్నా? తిరుపతి. తిరుపతి. మీరేం చేస్తారు అన్న? కార్పెంటర్ వర్క్ అన్న. కార్పెంటర్ వర్క్ అంటే ఈ కార్పెంటర్ వర్క్ ఇక్కడ ఉంటుంది అంటే ఇవి బొగ్గు గనిబావులు కదా? అవును. సో మరి ఈడేం వర్క్ ఉంటుంది మీకు? కార్పెంటర్ వర్క్ ఉంటుంది. కార్పెంటర్ పెగ్స్ వేసిస్తే లోపల సపోర్టింగ్ చేస్తారు, ఆ తర్వాత మిగతా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే వీటిని ఏం చేస్తారు? వీటిని ఇప్పుడు సపోర్టింగ్ వాళ్ళు ఉంటారు కదా, సపోర్టింగ్ వాళ్ళు హోల్డ్ చేస్తారు. ఓకే, హోల్స్ చేసి తాడేస్తారు. ఆ తాళ్ళలో మళ్ళీ సిమెంట్ క్యాప్సూల్స్ పెట్టి బలిస్తారు. అప్పుడు తాడేమవుతుంది, రూఫ్ కూలకుండా సపోర్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇగో ఈ కామలు కానీ, గన్నులు కానీ, చెమ్మస్సులు కానీ, వాటన్నిటికీ మనం కామలు వేసి పంపిస్తాం. ఆహా, అంటే ఇప్పుడు ఇంతకు ముందుకు అక్కడ అన్న ఇవి రెడీ చేస్తుండు, ఈ కట్టె మీరే రెడీ చేసిరా? ఈ కట్టె మనం రెడీ చేస్తాం. ఆహా, ఓకే. ఇగో అటు చూడండి, అక్కడ గన్ను ఉంది, గన్ను కానీ, అక్కడ చెమ్మస్సులు, కామలు కానీ. ఇది కూడా మీరే చేసిరా? ఇది మాది ఇన్స్టాల్మెంట్ ఇది. ఆహా, ఓకే ఓకే. దీంతో మీరు దీన్ని అది చేస్తారా అనమాట? దీంతో చేస్తాం. ఓకే, ఒకసారి చేయండి అన్ని. ఇది ఫస్ట్ సాపీల పైన కట్ చేసుకొస్తాము. కట్ చేసి షేప్ కట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని ఇలా చెక్ 4 సైడ్స్ షార్ప్ అయ్యేలా చెక్తాం. ఓకే, హోల్కు మ్యాచ్ అయ్యేలా అదే తాడు పెట్టి దీంతో సపోర్ట్ చేస్తారు. అది లాగిన్ అవుతుంది మనకు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు అన్న? నేను 7 years అవుతుంది. ఓకే, 7 years అవుతుంది. 7 years. సో ఎంత వస్తుంది అన్న శాలరీ? శాలరీ మనం డైలీ చేస్తే డైలీ వేజెస్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే మీరు పర్మనెంట్ కదా? పర్మనెంటే, ఓకే, కానీ మాది డైలీ వేజెస్ అంతే. ఈ రోజు తప్పిస్తే ఈ రోజు జీతం రాదు. ఓకే, అంటే నాకు ఈ సింగరేణి అంటే సింగరేణి జాబ్స్ అంటే ఓన్లీ అంటే గనులను తవ్వడం అది ఇది అనుకున్నా. అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు కొలిమి అన్న మాట్లాడిండు, ఇంతకుముందుకు ఏమనంటే మా కుల వృత్తి కూడా ఇది అన్నట్టు మాట్లాడిండు. అంటే కుల వాళ్ళకు వృత్తులు కూడా కుల వృత్తి ఇదేనా మీది? ఓకే, బేస్ అయి ఉంటుంది కదా, వర్క్ ఈజీగా వస్తుంది అని వర్క్ వచ్చిన వాళ్ళను ఏ వర్క్ ఈజీగా అయితే వాళ్ళతో చేయించుకుంటాం. ఓకే, అంటే మనం వచ్చిన తర్వాత అంటే నాకు ఈ వర్క్ ఈజీ అని మనం చెప్తే దాంట్లో ఇస్తారా? వాళ్ళకి తెలిసిపోతుంది ఆల్రెడీ, వాళ్ళకు ఆటోమేటిక్గా తెలిస్తే వర్క్ స్కిల్ చూస్తారు. స్కిల్ చూసి వాళ్ళను యూజ్ చేసుకుంటారు. సో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు డైరెక్ట్ ఇందులో నేనా? లేదు, అండర్ గ్రౌండ్కి వెళ్ళినాం. తర్వాత సార్ వాళ్ళకి తెలిసి ఉంటే, ఇక మా డిపెండెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలిసి ఉంటే సరే వర్క్ వస్తుంది అంటే పైన పెట్టి. సో అది బాగుంటుందా అన్న, ఇది బాగుంటుందా? ఏదైనా అంతే. అంతేనా? ఏదైనా కాదు, కింద అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, పైన ఏమి ఉండదు. కింద హార్డే కదా. అదే, ఇక్కడ పైన కొంచెం బెటర్ కదా. పైన బెటర్. అదే. సో ఏ షిఫ్ట్ వచ్చినావు అన్న? నాది రిలేడీ, రెగ్యులర్ 7 to 3 వరకు. 7 to 3 వరకు. ఈ వర్క్ రిలేడీలోనే ఉంటుంది, కార్పెంటర్ వర్క్. ఓకే, ఎప్పుడైనా ఎమర్జెన్సీ వర్క్ అయినప్పుడే మళ్ళీ సార్ పిలిపిస్తారు, మేము వస్తాం. ఓకే, పెళ్ళయిందా అన్న? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఏం చదువుకుంటారు? బాబు 3rd, పాపనేమో LKG. ఓకే, నన్ను థ్యాంక్ యూ అన్న. ఓకే, సో అన్న ఏమో ఇస్తుండే, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. హాయ్ అన్న, మీ పేరు? ఉదయ్ కిరణ్. అంటే కొత్తగా జాయిన్ అయ్యారా అన్న? అంటే యంగ్ ఉన్నారు? కొత్తగా జాయిన్ అయ్యారు. మీ క్వాలిఫికేషన్ ఏందన్న? క్వాలిఫికేషన్ ఇంటరా? సో ఇంటర్ బ్యాక్లాగ్సా పాసా? పాస్. ఇంటర్ అయిపోతే అంటే డాడీ డెత్. ఆహా, ఓకే. సో డాడీ జాబ్ మీకు వచ్చిందా? నాకు వచ్చింది. డాడీ ఏం చేస్తుండే? డాడీ ఈపీ ఆపరేటర్, ఓసీపీ, ఓసీ మైన్లో. ఓకే, ఎంత ఉంటుంది మీ ఏజ్? ఎంత ఉంటుంది? 22. 22. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు అన్న? ఇవి సైన్ బోర్డ్స్ అంటారు, లోపల ఇప్పుడు బోర్డ్స్ ఉంటాయి కానీ డైరెక్షన్ చెప్పేటివి, లేదంటే రీడింగ్స్ రాసుకోవడానికి టేబుల్స్ ఉంటాయి ఫ్లెక్సీ మీద రాసేవి, బోర్డుల మీద, అలాంటి బోర్డ్స్ అన్ని నేనే తయారు చేస్తాను ఇక్కడ.
ఆహా ఓకే. అంటే మేము లోపలికి వచ్చేటప్పుడు ఎన్ని బోర్డులు చూసినామో అవన్నీ మీరే రెడీ చేస్తారు, అంటే మీ డిపార్ట్మెంటే? ఈ డిపార్ట్మెంట్. ఓకే. అంటే ఇంతకుముందు మేము క్యాంటీన్కి పోయినాం. సో క్యాంటీన్లో కూడా మేము ఇడ్లీ వడ అవన్నీ చూసినాం అనమాట. అవన్నీ మీరు ఇట్లా రెడీ చేస్తారు మీరే? మేమే. ఓకే. ఇది మొత్తం మీరే రాసిరా? నేనే రాసి. మీరు బాగా రాసిరు కానీ ఒకసారి రాయండి చూద్దాం ఏదైనా. మామూలుగా ఫ్లెక్సీ మీద రాస్తే ఖరాబ్ అవుతాయి కదా, ఓకే, పోతాయి కాబట్టి ఈ బెల్ట్ మీద రాస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఈ బెల్ట్లన్నీ ఇక్కడ అన్న ఇవి మామూలుగా వేస్ట్ బెల్ట్లు ఉంటాయి కదా, ఓకే, ఆ బెల్ట్ తీసుకొని ఇట్లా నీట్గా. ఓకే. ఈ యారోది ఏడ పెడుతారో తెలియదు. ఈ యారో ఏడికి పనికి వస్తుంది? ఇప్పుడు ఏం రాయబోతున్నారు మీరు? ఇప్పుడు ఇది ట్రావెలింగ్ రోడ్ డైరెక్షన్ చూపించడానికి అన్నట్టు. డైరెక్షనా? ఇటు సైడ్ ఇది ట్రావెలింగ్ రోడ్ ఉంది, ఓకే, అంటే ఎస్కేప్ రోడ్ ఉంది, అట్లా చూపించడానికి. అంటే మీరు ఆర్టిస్టా ఫస్ట్ నుంచి? అంటే ఇంత మంచిగా రాస్తారు కదా? ఫస్ట్ నుంచి అంటే చిన్న అలవాటు ఉంది. ఓకే. మన స్కిల్ని బట్టి ఏదో ఒక తగిన జాబ్ వాళ్ళే చూస్ చేస్తారు ఇక. ఓకే. సో పర్మనెంట్ ఎప్పుడు అవుతుంది మీది? పర్మనెంట్ అంటే ఫస్ట్ జనరల్ అసిస్టెంట్ అవుతాం కదా 1 ఇయర్ తర్వాత. అయిన తర్వాత మనకు 7 years యాక్టింగ్ ఉండాలి. యాక్టింగ్ ఉంటే ఆ యాక్టింగ్లో బట్టి మనకు ప్రమోషన్ 7 years. ఓకే. సో అంటే ఇప్పుడు చదువు ఆపేసిరా, చదువుతారా ఇంకా? స్టడీ అంటే నో అబ్జెక్షన్ పెట్టుకొని ఓపెన్ డిగ్రీ, అదే ఓపెన్ ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఓపెన్ డిగ్రీ చేసుకుంటే మీకు హై పొజిషన్ కూడా వస్తుంది కదా ఇందులో కదా, చదువును బట్టి. అంటే ఈ ఫీల్డ్ పెయింటింగ్ అని కాదు, వేరే ఫీల్డ్ ఇంటర్నల్స్ రాసుకొని వెళ్ళొచ్చు. ఓకే. ఎంతమంది ఇంట్లో మీరు? మేము ముగ్గురు, మదర్, నేను, సిస్టర్. ఓకే. అక్కనా చెల్లెనా? చెల్లి. చెల్లె మ్యారేజ్ అయిపోయిందా? కాలేదు, ఇంకా స్టడీ. ఏం చదువుకుంటుంది చెల్లె? బీటెక్ 4th year. ఓకే. సరే, ఇది కంప్లీట్ చేసేయన్నా ఒకసారి చూస్తాం, సరేనా? అది మొత్తం సో ప్రెజెంట్ మనం సర్వే డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఏదో మ్యాప్ ఉంది, ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు సార్? రహమత్ అలీ, సర్వే ఆఫీసర్, వకీల్పల్లి మైన్. ఓకే. సో అంటే ఏం చేస్తున్నారు సార్? అంటే ఇదంతా మ్యాపా? ఇది అండర్గ్రౌండ్లో నడిచే కోల్ ఎక్స్ట్రాక్షన్ తీసే ప్లాన్ ఇది. ఓకే. ఇది ముందుగా మేము ఏం చేస్తామంటే అప్రూవల్ తీసుకుంటాం. ఇది ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి, కార్పొరేట్ నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్ట్స్ ఏవైతే ఉంటే దాని ప్రకారంగా మైన్ నడుపుతూ ఉంటాం. ఓకే. మళ్ళీ చిన్నగా ప్యానల్స్ అన్ని కూడా తయారు చేసి DGMS వాళ్ళ ద్వారా వాళ్ళకి అప్లై చేసి ఈ మైన్ ప్యానల్ యొక్క పర్మిషన్ తీసుకొని నడుపుతాం. దానికి దగ్గర సపోర్ట్ కానీ అన్ని సిస్టమేటిక్గా ఉండేటట్టు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, డేంజరస్ లేకుండా, అన్నీ కరెక్ట్గా యాక్సిడెంట్స్ జరగకుండా అన్నీ ముందు జాగ్రత్త తీసుకొని ప్లాన్ తయారు చేసి నడుపుతాం. ఓకే. అంటే ఎక్కడైతే తవ్వుతారో అక్కడ ఏమైనా ప్రమాదాలు జరగకుండా జరిగే సిచ్యువేషన్స్ మీరు ముందే చెప్తారా సార్? ముందు అంటే మాకు జియోలజికల్ డిస్టర్బెన్స్ ఆల్రెడీ మాకు ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ నుంచి తెలుస్తాయి. అయినా కానీ కొన్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నా కూడా ఆ టైంలో కూడా కొన్ని ఎక్స్పోజ్ అవుతాయి. అప్పుడు కొంచెము అడిషనల్గా ఎక్కువ సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇది రెడీ చేయాలంటే ఇవి అన్నీ మీరే రెడీ చేస్తారా లేకుంటే బయట నుంచి? లేదు, మీరే రెడీ చేస్తారా? మా కంపెనీ సర్వేయర్స్, మా దగ్గర ఉన్నటువంటి GMలు కానీ ఏజెంట్లు కానీ వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ద్వారా ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. ఓకే. సో మీరు ఈ ప్లాన్ రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ఈ ప్లాన్ తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది. ముందు మాకు 1 month 2 months ముందుగానే బిఫోర్ అన్ని తెలుస్తాయి ప్రపోజ్ చేయాలని. దాన్ని బట్టి ముందుగానే మేము ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే. అంటే ఈ ప్లాన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఈ ప్లాన్ గురించి అంటే దీని మీద ఏంటంటే పిల్లర్స్ అన్నీ కూడా డెప్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. కోల్ మైన్స్ రెగ్యులేషన్ ఉంటుంది, దాని ప్రకారంగానే ఈ ప్లాన్స్ అన్నీ కూడా సపోర్ట్ సిస్టమ్ కానీ ఎక్స్ట్రాక్షన్ కానీ తయారు చేస్తాం. ప్రతిదీ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, అంటే వర్క్ మైన్కి కానీ లేకుంటే మైన్ ఏమన్నా ఎయిర్ బ్లాస్ట్లు కానీ కాకుండా ముందు జాగ్రత్తలతోనే మేము ముందు ఇన్స్ట్రుమెంట్తో సర్వేలు చేసి టోటల్ సెషన్ ఆటో లెవెల్ ఉపయోగించి అన్నీ మా యొక్క స్టాఫ్ ఉంటుంది. దాని ప్రకారంగా నేను చేసుకొని ముందు అన్నీ సిస్టమేటిక్గా ఆటోక్యాడ్ కూడా మాకు సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో అన్నీ కూడా మేము ప్లాట్ చేసి కరెక్ట్గా సరైన పద్ధతిలో ప్లాన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే లోపలికి వెళ్ళి సర్వే చేస్తూ ఉంటారా? అంటే లోపలికి చెక్ చేస్తూ ఉంటారా? లోపలికి వెళ్ళి ఎవ్రీడే వెళ్ళి మెజర్మెంట్ చేసి ఓకే అవి తీసుకొచ్చి మాకు వాళ్ళు చెప్తారు. రిపోర్ట్ చెప్పగానే మేము మంచిగా సిస్టమేటిక్గా మేము ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం సర్వే డిపార్ట్మెంట్. త్రూఅవుట్ సింగరేణి కూడా మొత్తం ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ప్లాన్స్ ఇట్లన్నీ ప్రిపేర్ చేస్తారు. ఓకే. సో ఎలాంటి కూడా మిస్టేక్ జరగదు, అంతా యాక్యురసీతోనే జరుగుతుంది. ఓకే.
సిస్టమేటిక్గా ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటివరకు కూడా ఇక్కడ కూడా మాకు నమోదైన దాఖలాలు అయితే లేవు. ఓకే. అంటే ఇంతకుముందు బయట కొంతమంది మాట్లాడుతుంటే విన్నాం సార్, అంటే ఏదో పడిపోయే ఛాన్స్ ఉందంట కదా ఈరోజు? చాలా తక్కువ ఉంటుంది. అంటే అమావాస్య పౌర్ణమి సందర్భంగా కేవింగ్ అవుతుంది. అంటే ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఏరియాలో ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పడుతుంది, కానీ దానికంటే ముందు ఏం పడదు. ఇది అంటే పడిపోయే ఛాన్స్ ఉన్నది ఉంటుంది. అంటే కోళ్ళు మొత్తం తీసేస్తాము, అక్కడ హాలో లాగా ఏర్పడుతుంది. ఓకే. అప్పుడు ఆ టైంలో పడడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అమావాస్య పుణ్యానికి అన్నట్టు మీరు మాట్లాడేది అంటే అంటే అమావాస్య టైంలో అంటే భూమిలో కదలికలు వస్తాయి కదా, అమావాస్య రోజున పౌర్ణమి రోజున ఆ కదలికలు వచ్చిన టైంలో కొంచెము డిస్టర్బెన్సెస్ ఉంటాయి భూమిలో. ఆ డిస్టర్బెన్స్ టైంలో పడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అంటే మేము ఉగ్గు వెలికి తీసిన ప్లేస్లోనే పడుతుంది. ఓకే. ఇన్సైడ్ ఏం రాదు. ఓకే. సో అంటే ప్రమాదాలు ఏం జరగకుండా మీరు ముందే జాగ్రత్తలు, మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ? నేను కంపెనీలో 31 years అవుతుంది చేయబట్టి. ఓకే. 31 years అవుతుంది. ఓకే. సో వీళ్ళందరూ మీ డిపార్ట్మెంట్ మీ యొక్క స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా. ఓకే. సో అంటే ఎవరు అందరూ సిన్సియర్ డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. ఓకే. సో ఈ బ్రదర్ మా కన్నారెడ్డి. ఓకే. స్టాఫ్ అన్న, మీ పేరు? కన్నారెడ్డి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారన్నా? మాట్లాడన్నా. నేను 10 years అయిపోయాను. 10 years అవుతుందా? సో అంటే సింగరేణిలో జాబ్ ఎట్లా వచ్చిందా మీకు? మా ఫాదర్ జాబ్ డిపెండెంట్. ఓకే. అంటే ఫాదర్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, అసలు ఏమైంది? అంటే ఫాదర్ కూడా ఇదేమైనా 35 years చేసిండు. ఓకే. ఆయన జాబ్ ఆయన అనుకోకుండా చనిపోవడం వల్ల మేము డిపెండెంట్ ద్వారా వచ్చినాం. ఓకే. డన్. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్న? రాజేందర్ రెడ్డి. ఓకే. సో ఈ మిషన్ ఏందన్న? ఇది టోటల్ స్టేషన్. ఓకే. మనకు ఇది ఏంటంటే మనం అండర్ గ్రౌండ్ లో ఎంత డెప్త్కి వెళ్తున్నాం, ఏ డెప్త్ లో ఉంటున్నాం అనేది దీంతో మనం తెలిసిపోతుంది. అంటే వాళ్ళకు మీరు ఒక మార్జిన్ పెడతారు, అంటే ఇక్కడ వరకు మీరు తీయాలి. 40 meters ఉంటుంది. మన బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ ఎట్లుంటుంది అంటే 40 meters. 40 meters పోయిన తర్వాత మళ్ళీ గ్యాలరీ డిప్ డైరెక్షన్ రేజ్ డైరెక్షన్ లో దాని గ్యాలరీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మళ్ళీ. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 40 meters తోటి మనకి బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ అంటారు. ఓకే. అంటే మీ పర్మిషన్ ఉంటేనే వాళ్ళు తీయాలి. పర్మిషన్ DGMS వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మనకి ఎట్లా ఇస్తే అట్లా దీంతో మార్కింగ్ ఇచ్చేస్తాం. చేస్తే దాని ప్రకారం వాళ్ళు కట్ చేస్తారు. అంటే ఫస్ట్ మీరు 40కి ఇస్తారు, ఆ 40 కరెక్ట్ చేసిరా దాన్ని దాటిరా అనేది మీరే సర్వే చేస్తారు. మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టి చెక్ చేసుకుంటాం. ఓకే. సో మీరు వెళ్తా ఉంటారా అన్న లోపలికి? డైలీ వెళ్తాం. డైలీ వెళ్తాం. డైలీ వెళ్ళి ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్ పెడతాం. మాకు సర్వే ఆఫీసర్ ఇచ్చిన కోఆర్డినేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని వస్తూ ఉంటాం. ఓకే. లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీరు భయపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎప్పుడన్నా ఫాల్ అయితే అంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. కాకపోతే సపోర్ట్ ఉన్న దగ్గరనే మనం ఉంటాం. అంటే సౌండ్ అంటే ఎట్లాంటి సౌండ్స్ వస్తాయి? సౌండ్స్ అంటే ఇప్పుడు మన కోల్ తీసిన తర్వాత స్టోన్ ఉంటుంది కదా, రూఫ్ పడిపోతూ ఉంటుంది డిప్లరింగ్లో. అంటే అది పడిపోతేనే మంచిది. అది పడిపోవడానికి మనం అవసరం అయితే ఇండివిజువల్ హోల్స్ వేసి బ్లాస్టింగ్ కూడా చేస్తాం. ఒకవేళ పడితేనే అది మంచిది, లేకుండా పని చేస్తున్నప్పుడు పడితే కష్టం, ప్రాణహాని జరుగుతుంది. ఏం చేస్తామంటే ఆ ఇండివిజువల్ బ్లాస్టింగ్ చేస్తారు. పడకపోతే మనకి అది పడితేనే మంచిది. ఓకే. డన్. థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ పే షీట్ రూమ్ అని ఉంది. సో లోపలికి వెళ్దాం. నాకు తెలిసి ఇది పేమెంట్స్ అనుకుంటా. ఒకసారి వెళ్దాం, సార్ని అడుగుదాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్. నేను పేషెంట్ క్లర్క్ వర్క్ చేస్తాను. ఓకే. మేము యూట్యూబ్ ఛానల్ సార్ శివ స్టూడియోస్ నుంచి మేము రావడం జరిగింది. సో అంటే పే షీట్ రూమ్ అని అంటే మనము పేమెంట్స్ సార్ మా దగ్గర అరౌండ్ 900 ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మంత్లీ పేమెంట్ నేనే చేస్తాను మొత్తం. ఓకే. అంటే మా దగ్గర డైలీ రేటర్, మంత్లీ రేటర్ రెండు వేరే కేటగిరీస్ ఉంటాయి. ఓకే. డైలీ రేటర్ ఎంప్లాయీస్ అంటే వీక్లీ 6 days మాత్రమే చేయాలి. ఒక రోజు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక రోజు చేయరాదు అన్నట్టు రూల్. ఏంటంటే 7 days వరకు ఉండదు. మంత్లీ రేటెడ్ అంటే మంత్లీ రేటెడ్ 30 days చేయొచ్చు. 30 days వేజెస్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ డైలీ రేటెడ్ ఎంప్లాయీస్ ఆదివారం చేసిన అనుకోండి, ఆ వీక్లోనే కంపల్సరీ కంపెన్సేటరీ ఆఫ్ అంటే ఒక రెస్ట్ ఇస్తారు అన్నట్టు. ఓకే. అదే మంత్లీ రేటెడ్ ఎంప్లాయీ అయితే సండే చేస్తే అతను కూడా ఒక రెస్ట్ వస్తుంది, కానీ హీ కెన్ అవైల్ ఇన్ 3 months. 3 నెలలు తీసుకోవచ్చు. అంటే ఆయన ఇష్టం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నట్టు ఆయనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఓకే. అయితే ఇంకో విషయం సార్, అంటే ఈ CL, EL అని చెప్పేసి వేరే కంపెనీలలో ఉంటాయి. సో అవి ఇక్కడ ఉంటాయి? మా దగ్గర కూడా ఉంటాయి. ఒక ఎంప్లాయీకి ఎవ్రీ జనవరిలో ఒక ఎంప్లాయీకి 11 క్యాజువల్ లీవ్స్, 15 సిక్ లీవ్స్ వస్తాయి. ఓకే. తర్వాత ముందు సంవత్సరం చేసిన మస్టర్స్కి, అంటే మస్టర్స్ అంటే అటెండెంట్స్, దానికి ప్రపోర్షనేట్గా ఎర్రూ లీవ్స్ కూడా వస్తాయి. అంటే
అతను సిఎల్ వాడుకోవచ్చు, సిక్ లీవ్ వాడుకోవచ్చు, ఎర్లీ లీవ్ వాడుకోవచ్చు. సిక్ లీవ్ సిఎల్ కలిపి 26 ఉంటాయి. ఈఎల్ ఎర్లీ లీవ్స్ అనేది ఆయన చేసిన అటెండెన్స్ని బట్టి నెక్స్ట్ ఇయర్కు ప్రమోట్ అవుతాయి అన్నట్టు. ఓకే. ప్రతి సంవత్సరం 15 ఎర్లీ లీవ్స్ తను ఎన్కాష్ కూడా వేసుకోవచ్చు. ఓకే. తర్వాత రిటైర్మెంట్ దాకా 150 దాకా దాన్ని 150 వరకు ఆయన చేసుకోవచ్చు. 150 అయితే వెళ్ళిపోతాయి. ఓకే. అయితే ఇప్పుడు 150 వరకు అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మంత్లీ సాలరీస్ మీ చేతుల పైనే మీరే ఇస్తారు. మంత్లీ అవును. ఓకే. అంటే ఏ డేట్కి పడతాయి సార్ సాలరీస్? ఎవ్రీ 3rd మేము పేమెంట్ ఇస్తాం. ఓకే. ప్రతి నెల 1 నుంచి మంత్ ఎండ్ వరకు చేసిన పేమెంట్ అంతా 3rd నాడు వాళ్ళు క్రెడిట్ అవుతాయి. ఎప్పుడన్నా అనుకోని పరిస్థితులలో ఎప్పుడన్నా లేట్ ఇవ్వడం జరిగింది? ఒకవేళ 3rd నాడు సండే వస్తే 4th నాడు పడతాయి. ఓకే. తప్ప ఇంత లేట్ అనే ఉండదు. సింగరేణి చరిత్ర అట్లాంటిది లేదు. ఓకే. అయితే ఇంకోటి, నేను కొంతమంది ఎంప్లాయీస్తో మాట్లాడినప్పుడు ఈ దసరా దీపావళికి బోనస్ ఇస్తారంట కదా సార్, మళ్ళీ అదంతా వాళ్ళ శాలరీ నుంచే కట్ అయిపోతుందంట. దసరా అంటే మాకు ఒక సింగరేణిలో ఒక సంప్రదాయం ఏముంది అంటే, దసరా పండుగకి కార్మికులకు, వర్క్మెన్కి, ఎంప్లాయీస్కి వాళ్ళు దసరా మంచిగా చేసుకోవడానికి వరకు 25,000 అడ్వాన్స్ ఇస్తారు. పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే 25,000, టెంపరీ ఎంప్లాయీస్కి అయితే 12,500 రూపాయలు ఇస్తారు. అవి ఈ ఈఎంఐ రూపంలో కట్ చేస్తారు అన్నట్టు. ఓకే. 10 months 2,000 ఎవ్రీ మంత్ 2,500 వాళ్ళ శాలరీ వచ్చి రికవర్ చేసుకుంటారు. అడ్వాన్స్ ఇచ్చినాయి తప్ప అవి రికవర్ ఏముండదు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్? 10 years అయింది. 10 years. మీ శాలరీ ఎంత ఉంటుంది సార్? అరౌండ్ 70,000 ఉంటుంది. 70,000 ఉంటుంది. మీ శాలరీ మీరే వేసుకుంటారా? ఎవ్రీ మంత్ నా శాలరీ వేసుకుంటా. అంటే క్యాలిక్యులేషన్స్ మొత్తం మీరే చూస్తారు కదా, సిఎల్ చేస్తా. సో ఎప్పుడన్నా మీరు రాకుండా ప్రెసెంట్ వేసుకున్నది అట్లా ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ మస్టర్ ఉంటుంది సింగరేణిలో. ఎవ్రీ మస్టర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఓకే. రాకుండా మస్టర్ అని ఉండదు. ఓకే. ఎట్లా అనిపిస్తుంటారు సార్ మీరు సింగరేణిలో జాబ్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? అంటే సింగరేణి ఒక బ్రాండ్ కాబట్టి వర్క్ చేయడం ఒక గర్వకారణమే. ఓకే. సో ఎట్లా వచ్చింది సార్ మీకు జాబ్? త్రూ ఎగ్జామ్ 2015లో ఎగ్జామ్ రాశాను. ఓకే. దాని ద్వారా ఎక్స్టర్నల్ గా జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. దాని ద్వారా వచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పడే ఛాన్స్ ఉన్నాయా జాబ్స్ సింగరేణిలో? ఎప్పుడు పడుతూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ గా మొన్న జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. అది ఎగ్జామ్ కాలేదు. ఓకే. దాదాపు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఓకే. ఎక్స్టర్నల్ వస్తాయి, కొన్ని ఇంటర్నల్. అంటే ఎక్స్టర్నల్ అంటే బయట వాళ్ళ నుంచి తీసుకుంటారు, ఇంటర్నల్ అంటే ఇక్కడ వాళ్ళని తీసుకుంటారు. ఒకవేళ సింగరేణిలో జాబ్ రావాలంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి? జూనియర్ అసిస్టెంట్ అంటే క్లర్క్ కావాలంటే డిగ్రీ ఉండాలి. ఓకే. ఇంకా ఇటువైపు టెక్నికల్ కావాలంటే దానికి కన్సర్న్ కావాలి. ఇప్పుడు సపోజ్ ఇంజనీర్ E&M కావాలంటే ఇంజనీరింగ్ చదివి ఉండాలి. తర్వాత మైనింగ్ సైడ్ కావాలంటే బీటెక్ మైనింగ్ చదివి ఉండాలి. ఓకే. మా క్లరికల్గా అయితే డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది, ఎనీ డిగ్రీ. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు సుల్తాన్ రాజయ్య, ఆఫీస్ సూపరింటెండెంట్. ఓకే. వకీలపల్లి మైన్. ఓకే. అంటే ఇక్కడ ఎక్కువ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉన్నారు సార్? అంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఎంప్లాయీస్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల కొందరు ఉద్యోగానికి వస్తలేరు. కొన్ని వ్యక్తిగతమైనటువంటి అలవాట్ల వల్ల కూడా వాళ్ళు ఉద్యోగం చేయలేకపోతున్నారు. ఓకే. అటువంటి వాళ్ళకు మేము 100 మాస్టర్ లోపల ఉన్నటువంటి వాళ్ళకు, మరి 50 మాస్టర్స్ లోపల ఉన్న వాళ్ళకు మధ్యలో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు అనేది రావడం లేదు. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, భార్యలు కావచ్చు, వాళ్ళ యొక్క మోటివేషన్ అనేది లేకపోవడం కూడా కొంతవరకు దీనికి కారణం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వివిధమైనటువంటి అలవాట్లకు, చెడు అలవాట్లకు గురి కావడం, వాళ్ళ ద్వారా వీళ్ళు నేర్చుకోవడం. ఈ రోజుల్లో మద్యపానం, గంజాయి అని ఇంకా వివిధ రకాలైనటువంటి వాటికి బానిసలైన వాళ్ళను కూడా మేము కౌన్సిలింగ్లో చూస్తున్నాం. వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఉద్యోగం చేసుకున్నట్టయితే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ భార్య పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, మీ అమ్మ నాన్నల భవిష్యత్తు కూడా బాగుంటుంది. వృద్ధాప్యంలో మీకు వాళ్ళు చివరి దశలో మీకు ఉద్యోగాలు ఇస్తున్నారు. 2-3 సంవత్సరాల ముందు అనేక ఇబ్బందులు పడి వాళ్ళు మీకు ఉద్యోగం ఇస్తే మీరు దాన్ని కాపాడుకోలేకపోతున్నారనే విషయాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతమందిలో మార్పు రావడం లేదు. మేము ఇచ్చినటువంటి ఒక 100 మందిలో దాదాపుగా ఒక 80 మంది వరకు మారి వాళ్ళు చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ వాళ్ళ యొక్క టార్గెట్ను ఫుల్ఫిల్ చేస్తున్నారు. దీంట్లో కొందరు ఉద్యోగాలు చేయలేక ఈ సంవత్సరం 17 మంది డిస్మిస్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే ఆ 17 మందికి 4 స్టేజ్లలో మీరు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. 3 years నుండి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఓకే. అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రానిటువంటి వాళ్ళు మాత్రమే
వాళ్ళు డిస్మిస్ అయినారు. ఓకే. ఇంకా కొందరు మారుతున్నారు. చాలామంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు సంతోషం వస్తుంది. కానీ డిస్మిస్ అయినటువంటి కార్మికులను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. డిస్మిస్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు వస్తున్నారు, బాధపడుతున్నారు. భార్య పిల్లలతో వస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే సింగరేణిలో జాబ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, అంటే జాబ్ వస్తే బాగుండు సింగరేణిలో అని చెప్పి. సో ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళను వీళ్ళను కంపారిజన్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే వాళ్ళేమో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, వీళ్ళేమో జాబ్ వచ్చినా చేయకుండా వెళ్ళిపోతున్నారు. కొందరికి వాళ్ళ అమ్మ నాన్నలు కష్టపడకుండానే వాళ్ళు కష్టపడి వీళ్ళకు జాబ్ ఇస్తున్నారు. జాబ్ యొక్క విలువ అనేది వాళ్ళకి తెలుస్తలేదు. ఈరోజు ఎంఏ బీఈడి చేసిన వాళ్ళు కాకుండా టెక్నికల్ నాలెడ్జ్తో వచ్చేటువంటి బీటెక్ అని ఎంటెక్ అని చేసిన వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కూడా సింగరేణిలోకి వస్తున్నారు. బయట వాళ్ళకి అంత సాలరీ కూడా లేదు. అయినప్పటికీ ఇక్కడ 12 నుంచి 15 లక్షలు ఫర్ యానం వస్తుంది. అంత సాలరీ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా జాబ్ యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలు పడగొట్టుకుంటున్నారు. జాబ్ విలువ తెలిసిన వాళ్ళు ఉద్యోగం కావాలి అని సింగరేణికి వస్తున్నారు. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రీ క్వార్టర్ ఉంది, ఫ్రీ వాటర్ ఉంది, ఫ్రీ పవర్ ఉంది, ఏసీ అవైలబిలిటీ ఉంది, ఫ్రీ గ్యాస్ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఒక కార్మికునికి సింగరేణి 15 నుంచి 16 లక్షల రూపాయలు ఇస్తుంది. అయినప్పటికీ దీంట్లో ఎక్కువ డిస్మిస్ అయ్యే వాళ్ళు ఎవరంటే దిగువ తరగతికి చెందినటువంటి వాళ్ళే, అంటే దిగువ కులాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువ డిస్మిస్ అవుతున్నారు. దానికి కారణం సొసైటీ కావచ్చు, కొంత పేరెంట్స్ కూడా కావచ్చు. వాళ్ళ పేరెంట్స్లో ఎడ్యుకేషన్ లేకపోవడం కొంత కారణం. వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఓకే. అంటే ఇప్పుడు 17 మంది డిస్మిస్ అవ్వడం జరిగింది సార్. అంటే ఇంకా ఎవరన్నా ప్రాసెస్లు, అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇంకా 50 నుంచి 60 మంది ఉంటారు ఈ సంవత్సరం. మొన్న మేము 44 మంది కౌన్సిలింగ్ చేసినాం. దాంట్లో 17 మంది ఒక 4-5 సంవత్సరాల నుండి డ్యూటీ చేయనటువంటి వాళ్ళని మాత్రమే తీసేయడం జరిగింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నాం, వాళ్ళని డ్యూటీలు చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. అటువంటి వాళ్ళు వస్తున్నారు. దాదాపుగా నెక్స్ట్ ఇయర్ ఏం డిస్మిసల్ ఏం ఉండకపోవచ్చని మేము భావిస్తున్నాం. ఓకే. సో అందరు కౌన్సిలింగ్లో మంచిగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నాం? మేము కూడా కోరుకుంటున్నాం. అట్లాంటి వాళ్ళు డిస్మిస్ కావద్దనే మేము కోరుకుంటున్నాం. ఓకే. నిజం చెప్పాలంటే సింగరేణి జాబ్స్ కోసం చాలామంది, అంటే చాలామంది పేరెంట్స్ పిల్లలకి సింగరేణి జాబ్స్ రావాలని చెప్పేసి చాలా కోరుకుంటారు. అదేవిధంగా వాళ్ళ జాబ్స్ వాళ్ళు అంటే వాళ్ళ చేయలేక వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అట్లా ఇచ్చిన పిల్లలు సో జాబ్స్ చేయలేక సో ఈ విధంగా డిస్మిస్ అయ్యి వెళ్ళిపోతున్నట్టు సార్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. మనతో పాటు నెహ్రూ సార్ ఉన్నారు. సో ఇక్కడ ఏజెంట్ సార్. సో సార్తో మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో అంటే ఇక్కడ మేము చాలా మందితో మాట్లాడడం జరిగింది సార్. అంటే యాబ్సెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. అంటే చాలామందిని డిస్మిస్ కూడా చేయడం జరిగింది. సో అంటే ఈ ప్రాసెస్, అంటే డిస్మిస్ చేయడానికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? అంటే వీళ్ళు రావట్లేదు కదా, అంటే కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? సో ఇక్కడ ఏంటంటే మినిమం 100 మస్టర్స్ కంటే తక్కువ చేసిన వాళ్ళని, ఇంకా పోయిన నెల అయితే దాదాపు మా మైండ్లో దాదాపు 120-130 మంది కూడా 20 మాస్టర్లు అట్లా తక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పర్సనల్గా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిపించి వాళ్ళతో కౌన్సిలింగ్ చేసినాక ఏంటంటే ఏదో పర్సనల్ ప్రాబ్లం చెప్తున్నారు, హెల్త్ లేకుంటే పేరెంట్స్ పేరు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారో లేదో అనేది మేము అంత వెళ్ళలేము, కానీ వాళ్ళైతే రకరకాల హెల్త్ ఇష్యూస్, మా పేరెంట్స్ ఇష్యూస్ అని చెప్తున్నారు. సో ప్రతి మంత్ మా వెల్ఫేర్ ఆఫీసర్, మా మేనేజర్ గారు, మేము కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళైతే డ్యూటీకి వచ్చేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ RG2 ఏరియాలోనే గత ఒక సంవత్సరంలోనే దాదాపు 100 అబోవ్ అంటే డ్యూటీ చేయక వాళ్ళ సర్వీస్ని తీసేయడం కూడా జరిగింది. కరెక్ట్గా తెలియదు. సో అట్లా ఉంది. అంటే ఇప్పుడు
పాత వాళ్ళు బాగా మంచిగా బిలాంగినెస్గా పనిచేసేటోళ్ళు వాళ్ళు రెగ్యులర్ డ్యూటీ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ప్రతి వాళ్ళకి సమస్యలు లేని ఇల్లు ఉండదు. అవును. సమస్యలు తీరాలంటే ఉద్యోగం చేయాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ కాకుండా కొంచెం ఎడ్యుకేటర్స్ వచ్చారు, కానీ వాళ్ళు ఈ మనకు మైనింగ్లో చేసే పనికి సరిగా అలవాటు పడక కొంచెం లైట్ జాబ్లకి సర్ఫేస్ జాబ్లకి అలవాటు పడి ఆ రకంగా చేస్తున్నారు. కొంత అయితే చేంజ్ వచ్చిందండి, వచ్చింది. ఇంకా వాళ్ళు ఎడ్యుకేటర్స్ కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకప్పుడు చదువు లేని వాళ్ళు ఉండేది, కొంత సేఫ్టీ కూడా వాళ్ళు చెప్తే అర్థం చేసుకున్నారు. మా ఎస్ఓపీస్ కానీ మేము అండర్గ్రౌండ్లో ఏ పని చేసినా సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పని చేయాలి. సో ఆ విషయంలో కొంత వింటున్నారు, సేఫ్టీగా పని చేయాలి, సేఫ్టీతో ప్రొడక్షన్ తీయాలనేది. కొంత ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ డ్యూటీలకే ఆ నేచర్ ఆఫ్ డ్యూటీకి వాళ్ళకు మింగిల్ కావట్లేదు. అంటే అట్లాంటి వాళ్ళ వల్ల మన కంపెనీకి ఏమన్నా లాస్ కానీ ఏమన్నా ఇబ్బంది కానీ వస్తుందా సార్? అసలు వాస్తవం చెప్పాలంటే అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని మా సింగరేణి కాలేజ్ కంపెనీలో అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని లాస్ మేకింగ్. ఓకే. కాస్తో కూస్తో ప్రొడక్షన్ అంటే వేరే అదర్ ఈ మన ఓపెన్ కాస్ట్ వాటి ద్వారా మనకు ప్రాఫిట్ వస్తుంది. సో అది కూడా ఇప్పుడు క్వాలిటీ విషయంలో కానీ బొగ్గు అమ్మకపోవడం కానీ బయట ప్రైవేట్ కంపెనీలు రావడం కానీ వాళ్ళ మూలన అండర్ గ్రౌండ్ మైన్స్ అన్నీ ఈ చాలా లాస్లో ఉన్నాయి. ఓకే. అట్లా వాళ్ళు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ మైన్స్ ఒకటి ఇప్పుడు అండర్ గ్రౌండ్లో మా కార్మికులు సరిగా అంటే అండర్ గ్రౌండ్ స్ట్రైక్ అయిందనుకో, స్ట్రైక్ రాకపోతేనే కంపెనీకి లాభం ఉన్నట్టు ఉంటుంది, అంటే అట్లా ఉంటుంది. సో కంపెనీకి లాస్ ఏం లేదు అని చెప్పలేము, ఉంటుంది కంపెనీకి లాస్ ఉంటుంది, వాళ్ళు పర్సనల్ కూడా లాస్ అవుతారు బాగా. ఓకే. సో అంటే వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ అంటే కొడుకులకి ఇట్లా జాబ్ ఇవ్వడం కానీ అల్లుళ్ళకి జాబ్ ఇవ్వడం కానీ ఇట్లా ఉంది కదా సార్, అంటే ఈ ప్రాసెస్ అంటే ఎన్ని తరాల వరకు వెళ్తుంది? ఇది మోస్ట్లీ ఇప్పుడు అంటే అదైతే కంటిన్యూషన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కానూనీ నియామకాలు అయితే కంటిన్యూషన్లో ఉన్నాయి. ఓకే. ఇది ఎన్ని తరాల వరకు ఉంటుందా అంటే అది చెప్పలేము. ఓకే. కంపెనీ డెసిషన్ అది. కంపెనీ విస్టాండ్ అయ్యేదాన్ని బట్టి కంపెనీ డెసిషన్ బట్టి ఉంటుంది. ఓకే. అంటే ఒకవేళ ఫాదర్ది వాళ్ళ కొడుకుకి ఇవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి? క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు, ఇక్కడ వేలుముద్రలు కూడా తీసుకుంటారు. ఓకే. సో క్వాలిఫికేషన్ ఇంత ఉండాలని ఏం లేదు, ఎస్ఎస్సి మినిమం ఎస్ఎస్సి, కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ ఎంకాము బీకాము ఇవన్నీ ఇంజనీర్స్ ఎంబీఏలు చేసి కూడా వస్తున్నారు. ఎందుకు చాలామంది నాకు తెలిసినంత వరకు ఫారెన్లో పనిచేసిన కూడా ఏదో వచ్చి జాయిన్ అవుతున్నారు, కానీ అంత అవసరం లేదు, అవసరం లేదు. అంటే ఫారెన్లో జాబ్ చేసి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా సార్? ఉన్నారు. ఓకే. ఎంతమంది ఉండొచ్చు? అట్లా ఉండొచ్చు బాగానే, అంటే 11 ఇంట్లలో ఒక 5-6 ఉన్నారు నాకు తెలిసి. ఈ మైండ్లో కూడా 2-3 ఉంటారు. అది మనం అంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అయితే వస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ సింగరేణి లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అంటే మీరు ఏమని చెప్తారు సార్? ప్రజెంట్ కంటే లాస్ట్ ఇయర్ కూడా లాభాల్లో ఉంది, కానీ ఇక ముందు లాభాలు రాకపోవచ్చు, ఎందుకంటే కోల్ రేటు తగ్గించడం జరిగింది. ఎందుకంటే కస్టమర్స్ కోల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయట, ప్రైవేట్ నుంచి అంటే తక్కువలో గుడ్ క్వాలిటీ కోల్ వస్తుందని. సో ఇక్కడ జియాలజికల్ కండిషన్స్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి కోలు ఎక్కువ డిమాండ్ అంటే కొనడానికి రావట్లేదు కస్టమర్స్. సో దానికి ఓకే, ఇంకా ఫర్దర్గా ఉండాలంటే కంపెనీ దాదాపు 100 మిలియన్ టన్స్ వరకు మా సిఎండి గారు కానీ మా వాళ్ళు ప్లాన్ చేసేది ఏంటంటే 2031 వరకు ఇది 100 మిలియన్ టన్స్ వరకు పోవాలి. ఇప్పుడు 72 మిలియన్ టన్స్ ఈ ఇయర్ టార్గెట్ ఉంది, కానీ ఇది 100 మిలియన్ టన్స్ వరకు పోయిన తర్వాత 2031 తర్వాత మళ్ళీ గ్రాఫ్ డౌన్ అయ్యి సోలారు తర్వాత అదర్ ఎనర్జీస్ ఇవన్నీ ఇంకా ప్రారంభ స్టేజ్లో ఉన్నాయి అన్నీ. ఓకే. సో అంటే ఇక్కడ నుంచి కోలు అంటే ఏ రాష్ట్రాలకు వెళ్తుంది, ఏ కంట్రీస్కి వెళ్తుంది సార్? ఇక్కడ ఆల్మోస్ట్ ఇక కోల్ ఇక్కడ నుంచి బాగానే ఇప్పుడు అన్ని థర్మల్ పవర్స్కి పోతుంది, ఓకే, సిమెంట్ ఫ్యాక్టరీస్కి పోతుంది, ఇంకా చిన్న చిన్న టెక్స్టైల్ వాటి కూడా వెళ్తూ ఉంటాయి. ఓకే. మేజర్గా 80% కోళ్ళు థర్మల్ పవర్ స్టేషన్కే వాడతారు. ఓకే.
సో అంటే 90sలో అట్లా సో మ్యాన్ పవర్తో కోల్ తీస్తుండే సార్. అంటే ఇప్పుడు ఎట్లాంటి మిషన్స్ వాడుతున్నారు, అంటే ఎట్లాంటివి వాడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు బాస్కెట్ లోడింగ్ అంటే ఫిజికల్ లోడింగ్ అనేది కంప్లీట్లీ మా సింగరేణి కాలేజ్ కంపెనీలో రిమూవ్ చేయడం జరిగింది. ఓకే. ఒకప్పుడు బ్లాస్టింగ్ చేసినాక మ్యాన్ పవర్ తట్టాలతోటి టబ్బుల్లో పోయటము, టబ్బుల నుంచి టబ్బులు పైకి తీసుకొచ్చి టిప్లింగ్ చేసి పోయటం ఉండే. ఆ సిస్టము బాస్కెట్ లోడింగ్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసింది. ఓకే. ఎలిమినేట్ చేసేసి ఇప్పుడు ఏంటంటే ఎస్డిఎల్స్, ఎల్హెచ్డిస్, తర్వాత కంటిన్యూస్ మైనర్. కంటిన్యూస్ మైనర్ అంటే పవర్ ఆపరేటెడ్ ఉన్నాయి, కొన్ని డీజిల్ ఆపరేటెడ్ ఉన్నాయి. ఈ మా మైన్లో, మా వకీల్పల్లి మైన్లో అయితే మాకు ప్రజెంట్ ఒక సిఎం సెట్ ఉంది, ఒక సిఎం, తర్వాత 2 షటిల్ కార్లు, తర్వాత క్వాడ్ బోల్డర్ ఒకటి ఉంటుంది, ఫీడర్ బ్రేకర్ ఉంటుంది. సిఎం కోల్ కట్ చేసేసి షటిల్ కార్లు లోడ్ చేస్తుంది, అది పవర్ ఆపరేటెడే. అది తీసుకెళ్ళి ఫీడర్ బ్రేకర్లో పోస్తుంది. ఫీడర్ బ్రేకర్ నుంచి ట్రంక్ బెల్ట్స్ ఉంటాయి ఇక. ఓకే. సో బెల్ట్స్ నుంచి డైరెక్ట్గా సర్ఫేస్కి వస్తుంది. సర్ఫేస్ వచ్చి అండర్గ్రౌండ్ వర్కింగ్ ప్యానల్ నుంచి అండర్గ్రౌండ్ బంకర్, అండర్గ్రౌండ్ బంకర్ నుంచి సర్ఫేస్ బంకర్, సర్ఫేస్ బంకర్ నుంచి లారీలతోటి సిఎస్పికి వెళ్తాయి. సిఎస్పి నుంచి రైల్వే వ్యాగన్స్ లోడ్ చేసి కన్జ్యూమర్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు చెప్పింది దీని గురించి? దీని గురించి. ఓకే. సో ఆ కంటిన్యూస్ మైనరు, తర్వాత ఎల్హెచ్డి లోడ్ హాల్ట్ అనేటప్పుడు ఉన్నది. మా మైన్కి 3.5 లక్షల టార్గెట్ ఉంది. సో దాంట్లో 2 లక్షలు సీఎం నుంచి వస్తుంది, 1.5 లక్ష ఎల్హెచ్డి లోడ్ హాల్ డంపర్ నుంచి వస్తుంది. ఇప్పటి వరకు మాకు ఈ సంవత్సరము అంటే డెవలప్మెంట్లో ఉండే, అది 2,22,000 టార్గెట్ గాను 1,50,000 వరకు వచ్చింది. సో ఇది మాకు ఈ సంవత్సరం ఈ మైన్లో 3.5 లక్షలు రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రెజెంట్ మనం ల్యాంప్ రూమ్ దగ్గర ఉన్నాం. సో లోపలికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మైనింగ్ ఎట్లా తీస్తారో ఏంటనేది మనం చూడడానికి వెళ్తున్నాం కాబట్టి, సో ల్యాంప్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ల్యాంప్ రూమ్కి మనం రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే మొత్తం ల్యాంప్స్ ఉన్నాయి. సో సార్తో మనం మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు? విజయ్. సో ల్యాంప్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఇప్పుడు మనకు మస్టర్ పడతారు ఫస్ట్. మస్టర్ పడ్డ తర్వాత ఇక్కడ వచ్చి ల్యాంప్ కంపల్సరీ ల్యాంప్ తీయాలి, తీస్తారు. తర్వాత మనం 8:30 లోపు మస్టర్, ఇప్పుడు రిజిస్టర్ ఉంటుంది మనకి. ఓకే. మన రిజిస్టర్, ఈ రిజిస్టర్లో మనం ఎవరెవరు వచ్చిళ్ళు, ఎవరెవరు రాలేదు అని చెప్పి అన్నీ మనం ప్రజెంట్ ఆబ్సెంట్ అన్నీ వేసుకుంటాం. మళ్ళీ ఇది మన టర్న్అవుట్. ఓకే. ఇది మ్యాన్వే నుంచి వస్తుంది. మ్యాన్వే నుంచి ఇక్కడ మనం ఇట్లా టాలీ కొడతాం అన్నట్టు. ఈ వ్యక్తి పర్సన్ వచ్చిండా రాలేదా, వస్తే ప్రజెంట్ వేస్తాం, రాకపోయినా కొంతమంది లైట్లు తీస్తారు, అట్లా కొంచెం అది అవుతుంది. మస్టర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మస్టర్ తీసి అరే ఈ పర్సన్ రాలే, మరి లైట్ ఎందుకు పోయింది పర్సన్ అని చెప్పి మ్యాన్వేకి ఫోన్ చేసి చెప్తాం. వాళ్ళు ఒకవేళ కొంతమంది కార్మికులు హుటాహుటిన అర్జెంట్గా వస్తే అట్లా వాళ్ళు కొంతమంది దిగుతారు, మళ్ళీ మనం మస్ట్ వేపిస్తాం వాళ్ళు. అంటే ఎవరి లైట్ వాళ్ళే తీసుకోవాలి. తీసుకుపోయిన వాళ్ళు కంపల్సరీ టోకెన్. టోకెన్ కంపల్సరీ ఉంటుంది. టోకెన్ పెడితేనే మనం వచ్చిండు అని చెప్పి మనకు దానికి సింబాలిక్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ కంపల్సరీ పెట్టాలి. ఓకే. ఈ టోకెన్ పెట్టకపోతే ఈ టోకెన్ ఎందుకు పెట్టలేదు అని మనం క్వశ్చన్ చేయొచ్చు. అంటే వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఈడ టోకెన్ పెట్టాలి పక్క. సో అంటే ఇది ఛార్జింగ్ స్లిప్ మీద సార్ సంతకం పెట్టి తీసుకొని వచ్చి అక్కడ పెట్టాలి. ఓకే. అయితే ఇంకోటి, ఇప్పుడు ఇది ఛార్జింగ్ తోటి పనిచేస్తుందా లేకుంటే బ్యాటరీయా? ఛార్జింగ్. సో ఓకే, బ్యాటరీ ఉంటుంది. ఓకే, లోపల బ్యాటరీ ఉంటుంది. ఇది ఛార్జింగ్కి. ఓకే, ఇది ఛార్జింగ్. ఓకే, ఇట్లా ఛార్జింగ్ పెట్టాం. సో ఎన్ని అవర్స్ ఛార్జింగ్ పెడితే ఎన్ని అవర్స్ రన్ అవుతుంది? 8 అవర్స్ పెడితే 14 అవర్స్ వస్తుంది. ఓకే, 8 అవర్స్ ఛార్జింగ్ పెడితే 14 అవర్స్ పని చేస్తుంది. ఇది ఇక ఎట్లాగో 8 అవర్స్ వరకు పని చేస్తారు అనుకుంటా నాకు తెలుసు. ఓకే. 8 అవుతుంది, 9 అవుతుంది, అప్పుడప్పుడు 10 అవర్స్. ఓకే. ఎమర్జెన్సీ రిపోర్ట్ ఉంటే 10 అవర్స్ కూడా పనిచేసే రోజులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇది ఛార్జింగ్, ఇప్పుడు ఇది రెడ్. ఓకే. మనం ఛార్జింగ్ పెట్టినాం, రెడ్ ఇండికేషన్. ఓకే. రాకపోతే మనకు చెప్తారు, మనం దానికి ఏమన్నా ప్రాబ్లం అని చెప్పి కన్ఫర్మ్ చేసి రిపేర్ చేస్తాం. ఓకే. నాకు తెలిసి ఇదే 1 కేజీ 2 కేజీలు ఉంటుంది కదా ల్యాంప్? ఉంటుంది. పాతకాలంలో ఇప్పుడు మా తాతలు నాన్నలు అప్పుడు చేసినప్పుడు ఇంత బరువు ఉండేది. 10 కేజీస్ ఉండేది, 15 కేజీస్ అట్లా ఉండేది లైట్. సో ఇక్కడ ల్యాంప్ తీసుకున్న తర్వాత చెయ్యకూడని పనులు అని చెప్పేసి ఉన్నాయి. లైట్తో ఆడొద్దు, లైట్తో పాటలాడకు, సో లైట్తో నిర్లక్ష్యము చెయ్యకు అని చెప్పేసి ఇక్కడ రాసింది. సో అంటే మేము కొన్ని వాటిలలో చూసినాం, అంటే ఈ బొగ్గు గనుల్లోకి వెళ్తుంటే ఈ ల్యాంప్ పట్టుకునేటివి ఉంటాయి కదా, సేఫ్టీ ల్యాంప్. ఓకే,
ఫ్లేమ్ సేఫ్టీ. ఓకే ఓకే, ఇక్కడ ఉంది సేఫ్టీ ల్యాంప్ రూము. ఓకే, ఫ్లేమ్ సేఫ్టీ. సో ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారు సార్? ఇది మన డిస్ట్రిక్ట్లోకి పోయినప్పుడు. ఓకే, డిస్ట్రిక్ట్లో పోయినప్పుడు మనకు గ్యాస్ వచ్చిందా రాలేదా అని ఒకసారి ఇక్కడ ముట్టిస్తాను ఇక్కడ. ఓకే, గ్యాస్ వస్తే అది బ్లూ కలర్ అవుతుంది, లైట్ ఆ రెడ్ కలర్ బ్లూ కలర్ అవుతుంది. ఓకే, అక్కడ గ్యాస్ ఉన్నది, అక్కడ ఎవరు ఉండదు అని ఇండికేషన్ అది. ఓకే. సార్ ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది కాంప్లైంట్ పర్సన్ సర్దార్, డిస్ట్రిక్ట్ సర్దార్ తీసుకెళ్తాడు. ఓకే, డిస్ట్రిక్ట్ సర్దార్ దగ్గర ఉంటుంది. ఓకే, ఈ సేఫ్టీ ల్యాంపు అంటారు దీన్ని, అంటే రక్షణ దీపం. అంటే మనిషికి లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గినా కూడా ఇది కాంతి తగ్గుతూ ఉంటుంది. తర్వాత లోపల మనకు మిథిన్ గ్యాస్, మన CO ఇట్లాంటి గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాస్ ఉన్నప్పుడు ఇక్కడ మీద మనకు లేయర్ ఏర్పడుతూ ఉంటుంది ల్యాంపు. ఓకే, దాన్ని బట్టి మైండ్లో గ్యాస్ ఎంతవరకు ఉన్నది, అంటే ఏదైనా గ్యాస్ రిలీజ్ అవుతుందని. గ్యాస్ రిలీజ్ అయినప్పుడు మనం డిస్ట్రిక్ట్ సర్దారు వాళ్ళందరినీ, డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరినీ అలాట్ చేస్తాడు. ఓకే, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం, అట్లా దానికోసం ఇది యూజ్ చేస్తారు. ఓకే, ఒకవేళ అక్కడ మనకు ఆక్సిజన్ లేదని తెలవాలంటే? ఆక్సిజన్ లేనప్పుడు ఇది ల్యాంపు డిమ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే కాంతి తగ్గుతూ ఉంటుంది. ఓకే, తగ్గినప్పుడు కూడా అక్కడ ఆక్సిజన్ % తక్కువ ఉంది, ఆ ఏరియాలో మనకు సఫిషియెంట్ ఆక్సిజన్ లేకపోతే మనిషిని కూడా పైకి తీసుకొస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఉందా? అంటే ఒకసారి టెస్ట్ చేద్దాం, ఏదైనా గ్యాస్ పంపించి. మన దగ్గర ఇక్కడ ఉంది లేదు. అది అంటే ఇప్పుడు మేము టెస్ట్ చేయాలంటే లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు. లోపలికి తీసుకెళ్తేనే అక్కడ. ఓకే, ఇది మాకు ల్యాంప్ ఇస్తారా? ఇది మేము ఒకసారి తీసుకెళ్ళి మీకు అంటే డిస్ట్రిక్ట్ సర్దార్ దగ్గర ఉంటాయి, లోపల ఉంటాయి. ఓకే, వాళ్ళ దగ్గర మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ వరకు అయితే మనకు ఆక్సిజన్ అందుతుందో లేదో అని చెప్పేసి టెస్ట్ చేయడానికి కూడా ఆ ల్యాంప్ యూజ్ చేస్తారంట. సో అంటే అది పట్టుకొని వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఆరిపోతుందో సో అక్కడ అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అన్నట్టు మనకి ఇండికేషన్ అంట. అదేవిధంగా ఇంకేమన్నా గ్యాస్లు అక్కడ రిలీజ్ అయితే అది వేరే కలర్ మారడం కానీ ఇట్లా జరుగుతుందంట ఆ ల్యాంప్. అయితే ఈ ల్యాంప్స్ తోటి మనము అక్కడ ఆక్సిజన్ ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాం, ఏదైనా గ్యాస్ రిలీజ్ అవుతుందా అనేది తెలుసుకుంటాం. అంటే ఒకప్పుడు లేకుండే కదా ఈ ల్యాంప్స్, అప్పుడు ఎట్లా టెస్ట్ చేస్తుండే? క్యానరీ పిట్టెల్ అనేది ఉండేది, వాటి ద్వారా వాటిని లోపల తీసుకు. ఏం పిట్టెలు? క్యానరీ పిట్టెల్ అని ఉండేది. ఓకే, నిజమైన పిట్టెలు? నిజమైన పిట్టలే. ఓకే, వాటి ఆక్సిజన్ లెవెల్, గ్యాసెస్ వాటిని పసిగట్టేది. ఓకే, పసిగట్టి అన్నప్పుడు సర్దార్ అలాట్ అయ్యి వాళ్ళను తీసుకొచ్చేది బయటికి. ఓకే, అంటే ఆ పక్షి ఎట్లా చెప్తుండే మనకి? అది అంటే స్పృహ తప్పి పడిపోవడం అట్లాంటి ఇండికేషన్స్ ఉండే. ఓకే, అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ ఏదన్నా క్లినికల్ ట్రయల్స్ చేసేటప్పుడు జంతువులపైన ఎట్లా చేస్తారో సేమ్ ఇక్కడ ఆక్సిజన్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి ఒక పిట్టెతోటి టెస్ట్ చేస్తుండే అనేది సార్ చెప్తున్నారు. సార్ ఇవేంటివి? ఇవి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి, వాటికి బదులు ఇప్పుడు లేటెస్ట్గా ఈ టెక్నాలజీ. అంటే ల్యాంప్కి బదులా? ఆ పిట్టెలోకి ఓకే, ఈ డిటెక్టర్లు వచ్చినాయి ఈజీగా తెలిసిపోవడానికి. ఓకే, ఈ డిటెక్టర్స్ నేమ్స్? ఇది CH4 అంటారు. ఓకే, ఇది O2 అంటారు. ఓకే, ఇంకోటి CO లోపలికి వెళ్ళింది. ఓకే, అంటే ఇవి ఆక్సిజన్ లెవెల్స్ అవి ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి ఇవి యూజ్ చేస్తాం. గ్యాసెస్ ఉంటాయి కదా, అవును, ఆ గ్యాసెస్ను ఇవి పసిగడతాయి. ఓకే, వీటి ద్వారా తెలుస్తాయి అన్నట్టు ఏ గ్యాస్ ఎంత ఉందనేది ఇవి తెలుస్తాయి. లేటెస్ట్గా ఇవి వాడుతుంది ఇప్పుడు కంపెనీ. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? నేను ఇప్పుడు 38 ఇయర్స్ రన్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాకా నమస్తే. నమస్కారం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? 89 నుంచి చేస్తాను. 89 నుంచి చేస్తున్నావా? సో అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? అప్పుడేమో మొత్తం మీరే అంటే అందులో ఎత్తుకొని అందులో పోస్తుండే కదా, ఇప్పుడు మిషన్స్ అవన్నీ వచ్చినాయి కదా. సో అప్పటికిప్పటికి డిఫరెన్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? అప్పుడు బాగుండదా అంటే అప్పుడు కష్టం ఉండే, ఇప్పుడు మిషన్ మేరింగ్ వచ్చింది కాబట్టి చేతుల మీద పని అయింది. ఓకే, ఇక ఇంట్లో కూడా కొంతమంది పిల్లలు బాగా సుఖపడ్డ పిల్లలు కొంతమంది చేయలేకపోతారు. ఇక కొంతమంది ఏంటి అని అంటే అవతల ఏం పనులు లేవు, చేసుకోవాలి, మున్పటికి తేడాలు ఉన్నాయి, పని చేయవలసిందే. ఓకే, అవతల ఏం పని దొరుకుతలేదు, కంపెనీ పని చేయవలసిందే. అయితే చాలామంది యూత్ జాయిన్ అయ్యి సో యాబ్సెంట్లు అయ్యి డిస్మిస్ అయిన వాళ్ళు ఉన్నారంట 17 మంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అట్లాంటి వాళ్ళు రావాల్సిందే, పనికి వస్తే మెల్లమెల్లగా వస్తా అంటే వాళ్ళు అలవాటు అవుతారు. వాళ్ళని తల్లిదండ్రి వాళ్ళు అరే బిడ్డ నువ్వు పోకు అని అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు.
తల్లిదండ్రులు పోకు అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వచ్చి మెల్లమెల్లగా చేసుకుంటే మంచిది. ఓకే. ఇంతకన్నా మంచి సౌకర్యం లేదు. ఇక వాళ్ళు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు, అత్తగారు ఇచ్చిన కట్నం, దానివల్ల ఇక పోరగాళ్ళు కొంతమంది చేత్తలేరు సుఖానికి మరి, కానీ చేయవలసిందే. ఇసొంటి మావాడు ఉన్నాడు, ఈయనకు చేత కాదు, ఇంకా పెళ్లి కాలే, మరి అవతలి పోతే ఏం చేస్తాడో తెలియదు. శాతగాని కొడుకులు అంటావా? ఇక శాతగాని కొడుకులు అంటే ఇక శాతగాని కొడుకులే, ఇక కొడుకులైనా కొడుకులే, వాళ్ళు తిరుగుబోతులైనా కొడుకులే, కానీ చెయ్యాలి పని. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కాక ఇప్పటికి నువ్వు చేయబట్టి? నేను 37 రన్నింగ్. ఎప్పుడు రిటైర్మెంట్ ఎప్పుడు? నాకు నా సొంతం 2 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే. కేసీఆర్ దాంతో 3 ఉన్నాయి. నాకు శాతం అయితే లేదు, మోకాలు నొస్తున్నాయి. ఓకే. అన్నీ నొప్పులే, ఇక ఏదో బాధకు చెప్తాను పని. ఓకే. ఎంత వస్తుంది ఇప్పుడు శాలరీ? ఎంత శాలరీ ఎంత అంటే నేను మొత్తం మాస్టర్లు చేయలేను. ఓ నెల 18 చేస్తా. ఓకే. ఓ నెల 16 చేస్తా. శాతనైనంత. దాన్ని నేను టార్గెట్ చెప్పలేను కదా, చేసుకుంటే వస్తుంది. ఓకే. చేసుకుంటే ఒక 50,000 వస్తుందా? 50,000 నేను బాగా సీనియర్ను. 2 లక్షలా? ₹1,00,000 దాకా వస్తాయి నేను చేస్తే. సో వెనకాల యూత్ మొత్తంలో నువ్వు 50,000 ఏంటంటే లక్షలు వస్తాయి. ఎంత వస్తాయి కాకకి? ఎన్ని వస్తాయి? 1.5 lakh వస్తుందా కాక? కాక 1,00,000 వస్తుంది అంట కదా. చెయ్యనని చెప్తారేనా? చేతి వస్తాయి. ఓకే. కటింగ్లు పోను ₹1,00,000 వస్తాయి. ఎంతమంది పిల్లలు? నాకు 5 అమ్మాయిలు. అమ్మాయిలా? ఓకే. కొడుకులు లేరు? కొడుకులు లేరు. ఓకే. రాగా చూసిన. ఓకే. కొడుకు కావాలని చూసిన. కాలే. ఎవరన్నా అల్లుని ఇల్లరికం తెచ్చుకోవద్దా? తెచ్చుకోలేదు, కానీ ఇక 5 మంది పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అందరికి పెళ్ళిళ్ళు అయినాయి. మరి ఇంకెందుకు ఇక సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకోరాదు? ఇస్తలేడు కదా. ఇస్తలేడా? ఇస్తలేరు. ఓకే. చేతన అయితే లేదు, ఇస్తలేరు. ఓకే. ఇంటికాడు ఉంటే అన్ని మా బాధలు ఉంటాయి కదా, ఇటు అత్తే ఇళ్ళతో పొరాళ్ళతో లేదు. నువ్వు రావాలి ఇళ్ళకు జర చెప్పాలి. వాళ్ళకు చేయనోళ్ళకు దెంగులు చేస్తేనే పైసలు వస్తాయని కాదు. ఇగో ఆ బ్రోకు ఇంకా పెళ్లి కాలేదు ఎట్లలో ఏమన్నావు కదా, మరి అన్ని నేర్పియాలి కదా నువ్వు ఆయనకు. ఆ లంగలంజకు పని చేయవని ఎన్నోసార్లు చెప్తానా. లంగలంజాది. లంగలంజరా? డ్యూటీ చేసుకో పైసలు వస్తాయి అంటే తప్పించుకుంటా పోతాడు. డ్యూటీ రాడు, రెగ్యులర్ చేయడు. ఓకే. నాకు శాతన కాకుండా నేను వస్తాను. ఆ శాతనైన లంజే వస్తలేదు. ఓకే. నేనేం మాట్లాడమని పిలు. ఇట్రావే ఇట్రా. హాయ్ బ్రో. ఇక హీరో బాధ ఎందుకు చిన్నగా ఉన్నా కానీ చెప్తాను. ఓకే. చిన్నగా ఉంటుంది పని చేస్తారు, మేము కొంచెం ఎంజాయ్ చేసుకుంటే డ్యూటీ చేస్తాం. మస్టల్ అయితే నేను ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా బ్రో? నేను 6 years అవుతుంది. 6 years అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది సింగరేణిలో చేయడం? స్టార్టింగ్లో కొంచెం హార్డ్ ఉన్నాను, తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే. కానీ బయట ఎట్లుంటారు టాక్, అరే సింగరేణి ఎంప్లాయ్ ఓ లక్షలు వస్తాయి ఇట్లా ఉంటుంది కదా, అవన్నీ విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళకేం తెలుసు అన్న, మన కష్టం పడ్డప్పుడు కష్టం ఉంటుంది. నిజంగా చాలా కష్టం ఉంది. ఎందుకంటే మేము కిందికి వచ్చినాం కదా, అసలు ఘోరం. ఈ షూ వేసుకొని నడవాలంటేనే చాలా కష్టంగా ఉంది. రెగ్యులర్ వేస్తే మీకు కూడా అలవాటు అయిపోతుంది, రోజు దిగారు మాతో. ఓకే. రోజు అన్నమాట. సో మన పని ఇటు సైడ్ మనం వెళ్ళలేము. సో అట్లా. సో అంటే చాలామంది జాబ్స్ చేయకుండా మధ్యలోనే డిస్మిస్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కదా. అంటే ఎవరు రీజన్స్ వాళ్ళకు ఉంటాయన్న, దానికి మనం ఏం చెప్పలేము. ఓకే. వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళు డ్యూటీ చేయట్లేదు. కొందరు నిజంగా చేత వర్క్ రావట్లేదు, కొందరు పర్సనల్ రీజన్స్. ఓకే. నువ్వు చిన్న పిల్లగానే అంట ఇక కాకంటుండు, చెప్పు నువ్వు ఏం చెప్తావు? నేను 2019లో అపాయింట్మెంట్. ఇద్దరిది ఒకటే. ఓకే. ఇప్పుడు చేయబట్టి ఇప్పుడు 6 years అవుతుంది. ఓకే. అప్పుడు నాన్న డెత్ కేసుకొని వచ్చిన. స్టడీ వచ్చేసి 10th. ఓకే. మంచిగా ఉంది, పట్టుకోరాదు వాటి. తర్వాత ఇక 10th తర్వాత 1 year ITI చేసినాం. ITI చేసిన తర్వాత ఒక 1 year గ్యాప్ అయినాక ఇక తర్వాత ఇటు వకీల్పల్లి ఇలానే ట్రైనింగ్, ఇలానే పోస్టింగ్. ఓకే. ఎంత వస్తుంది సాలరీ? ఇప్పుడు దాదాపు ఇక అంత పర్టికులర్ ఏం చెప్పలేను, కానీ ఒక 45-50 వచ్చే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అలా కట్టింగ్లలో ఒక 15,000 దాకా మన ఇన్కమ్ ట్యాక్స్ అట్లా కట్ అవుతుంది. సో ఫైనల్గా సింగరేణి గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సింగరేణి చెప్పాలంటే 1 man 1 mission 1 vision 1 family అట్లా ఉన్నట్టు. ఓకే. ఇక ఒక ఫ్యామిలీలా ఇక్కడ సింగరేణి అంటే మహా తల్లి. ఈ చెయ్యని వాళ్ళంతా వేస్ట్ వాళ్ళు. చేసుకునే వాళ్ళందరూ మంచిగానే చేసుకుంటారు. ఇంతకన్నా మించిన పని అవతల ఏం లేదు, చెయ్యాలి. ఇక నిజం చెప్పాలంటే కష్టం చేస్తేనే పైసలు వస్తాయి. అంటే నిజాయితీగా బతికేటోడు హీరోలు. ఇప్పుడు ఈ కాకున్నాడు, ఇంత ఏజ్ వచ్చింది అయినా ఇంకైనా ఎందుకు చేస్తున్నాడు అంటే పైసలు సంపాదించాలి. నువ్వు పైసలు సంపాదిస్తేనే నువ్వు బతకగలవు, నువ్వు తినగలవు.
సో అట్లాంటిది చాలామంది అంటే వాళ్ళ నాన్నలు సంపాదించిన దాంతో ఎన్ని రోజులు తిని బతుకుతారు, అంతే కదా కాక? ఇంతకన్నా మించిన పని ఏం లేదు, చెయ్యాలి. కష్టమైన మరి కష్టం చేయకపోతే ఎట్లా వస్తాయి? ఎట్లా వస్తాయి? కష్టం చేయాలి, కష్టం చేయాలి. వీళ్ళందరూ నిన్ను ఆట పట్టిస్తారా? వీళ్ళందరినీ తిడతా నేను. తిడతావా? ఏమని తిడతావు? లంజ ఎందుకు చేస్తలేవు, ఎందుకు దూడి చేస్తలేవు, లంజ ఎందుకు చేస్తలేవు అంట. దీన్ని బాగా తిడతాయి. మీ ఇద్దరు సోపతి బాగున్నట్టుందిలే. బాగా తిడతాయి నన్ను. చెయ్యి దూడి చెయ్యి, అందులోకెళ్ళి 200 ఖర్చు పెట్టుకో, 300 ఖర్చు పెట్టుకో, రెగ్యులర్ దూడి చెయ్యి. ఇక దోస్తు వచ్చినట్టుండు. దోస్తేనా? దోస్తులా మీరిద్దరు? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు కాక నువ్వు? 32 రన్నింగ్. 32 రన్నింగా? రిటైర్మెంట్ ఎప్పుడు? నాది 29 వరకు. ఓకే, 29 వరకు ఉంది. ఇంకా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. అంటే ఇప్పుడు జనవరిలో పెడదాం అనుకుంటాం. ఎందుకు? అన్ఫిట్. ఓకే, 2 ఇయర్స్ ముందే పెట్టాలి కదా. 4 ఇయర్స్ ఉంది. ఓకే, 2 ఇయర్స్ ముందే పెట్టాలి.